90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. చాలా మంది విపరీతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ టైం అన్నది లేకుండా అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మాయిలకి ఒక ప్రొఫైల్ ఫోటో బాగుంది అంటే చాలు, స్లిమ్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, నీకు పెళ్ళయిందా లేదా, మనం డేటింగ్ చేద్దాం అనుకుంటూ ఇలాంటి మెసేజ్ చేయడం నేరమా సార్? రీసెంట్గానే దీనికి సంబంధించి ముంబై సెషన్ కోర్ట్ అయితే ఒక తీర్పునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అర్ధరాత్రి పూట అబ్బాయిలు ఏదైనా ప్రొఫైల్ పిక్ కనిపిస్తే, ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, లేదా ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాల్లో అమ్మాయి ప్రొఫైల్ కనిపిస్తే ఆ అమ్మాయి యొక్క నెంబర్ తీసుకొని ఆ అమ్మాయికి కొన్ని అశ్లీలకరమైనటువంటి, కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలంతో కొన్ని సందేశాలు అంటే మెసేజ్ పంపిస్తూ ఉంటారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, ఇంక నీకు పెళ్ళయిందా లేదా, నువ్వు ఆ చీర కడితే చాలా బాగున్నావు, ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగున్నావు, నీ స్మైల్ చాలా బాగుంది, నాతో డేటింగ్కి వస్తావా అని చెప్తూ కూడా అర్ధరాత్రి పూట అమ్మాయిల యొక్క ఫోన్స్కి, అది ఇన్స్టా కావచ్చు, ఇతరత్ర ఫేస్బుక్ కావచ్చు, లేదా డైరెక్ట్గా వాట్సాప్లో ఉన్నటువంటి ఫోన్ మెసేజ్ పంపిస్తే ఇది అభ్యంతరకరమా, ఇది తీవ్రమైన నేరమా అని ఇటీవల కాలంలో ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముంబై సెషన్స్ కోర్టు రీసెంట్గా February 18th నాడు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆ తీర్పు ఏమిటంటే, ఎవరైతే ఒక అపరిచితుడు ఆ అమ్మాయికి పంపించాడో ఆ అమ్మాయి ఇమీడియట్గా కోర్టు మెట్లను ఆశ్రయించింది. ఆ అమ్మాయికి అనుకూలంగా ఎవరైతే పంపించారో అతనికి సెక్షన్ 354A ప్రకారం, అదేవిధంగా సెక్షన్ 509 ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ 67 ప్రకారం అతనికి 3 నెలల పాటు శిక్ష విధించింది ముంబై సెషన్స్ కోర్టు. నేను ఆ కేసు వివరాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఈవిడ ముంబైలో ఒక మాజీ కౌన్సిలర్ తన భర్తతో పాటు కలిసి తన కంప్లైంట్ చేశారు. ముందుగా ముంబైలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళారు. ఒక వ్యక్తి నుంచి కంటిన్యూ తరచుగా ఫోన్స్ వస్తున్నాయి, అందులో వాట్సాప్లో మెసేజ్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మెసేజ్ అనమాట. మీరు చాలా అందంగా ఉన్నారు, మీ స్మైల్ చాలా బాగుంది, మీరు ఆ శారీలో చాలా అందంగా ఉన్నారు, మీకు మ్యారేజ్ అయిందా, మీరు నాతో డేటింగ్కి వస్తారా, మీరు చీరకట్లో చాలా అందంగా ఉంటారు, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీ లిప్స్టిక్ చాలా బాగుంది, మీ కళ్ళు చాలా నవ్వుతున్నట్టుగా ఉన్నాయి, ఇట్లా ఆ అమ్మాయిల్ని కాస్త ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఎవరో అన్నోన్ పర్సన్, అపరిచితులైన వ్యక్తులు ఈవిడికి తరచుగా ఫోన్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా 2020 మేలో ఆవిడ ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించి ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ కోర్టు వాళ్ళని పిలిపించి మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏం చేశారంటే 3 months పాటు అతనికి ఇది చాలా అసభ్యకరం అని చెప్తూ ఇమీడియట్గా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అతను ఏం చేశాడంటే, ఇది కరెక్ట్ కాదు, నేను మామూలుగా తిట్టలేదు, ఆమెను కొట్టలేదు, నేను పొగిడాను, అంతకుమించి ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఆవిడని టచ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు ఆవిడతోటి, నేను అంతకుమించి ఇంకా నేను లైంగిక వేధింపులు కూడా చేయలేదు, నేను ఏ రకంగా శిక్షార్హుడిని అని చెప్తూ ఆయన మరలా క్వశ్చన్ చేస్తూ ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తూ ఆయన సెషన్స్ కోర్టుకి వెళ్ళారు, ముంబై సెషన్స్ కోర్టుకి. ముంబై సెషన్స్ కోర్టు ఈ కేసు మీద పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ముంబై హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ ఏంటంటే, సెక్షన్ IPC 354A అంటే అమ్మాయిలను అబ్యూజ్ లాంగ్వేజ్తో దూషించడం, 509 ఆమె యొక్క మహిళ యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తూ మాట్లాడడం, సెక్షన్ 67 అసభ్యకరమైన మెసేజ్లు వాట్సాప్ ద్వారా, అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, అంటే ఫోన్స్ ద్వారా కావచ్చు, ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, ఇతరత్ర ఇంటర్నెట్ వినియోగం చేస్తూ సెక్షన్ 67 ప్రకారం అబ్యూజ్ లాంగ్వేజ్ చేస్తూ ఆమె యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తూ ఆమెను కాస్త అశ్లీలంగా మాట్లాడిన, అశ్లీల పదజాలను వాడుతూ చేసినట్లయితే శిక్షార్హులు అవుతారని చెప్తూ ఇమ్మీడియట్గా అతనికి 3 నెలల పాటు ఒక శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. అతను ఏమన్నాడంటే, అది నేను చేసింది కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రకమైన మెసేజ్లో పలానా ఫోన్ నుంచి వచ్చింది, పలానా ఐడి నుంచి వచ్చాయి కాబట్టి ఇవి మీదే అని చెప్తూ కోర్టులో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు శిక్ష అర్హులని చెప్పడం జరిగింది. అంటే ఈ తీర్పు యాక్చువల్గా ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక ప్రొటెక్షన్గా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఇటువంటి వేధింపులకైతే గురవుతుంటారు. ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు, మ్యారేజ్ అయినటువంటి కొంతమంది గృహిణులు, వీళ్ళు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఒక ఇన్స్టా పోస్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక ఫేస్బుక్లో ఒక ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ అమాంతంగా పెరిగిన తర్వాత ఆ ఫోటో ఇమేజెస్ని మార్ఫింగ్ చేసి ఆ ఇమేజెస్ని న్యూడ్ ఇమేజెస్గా మార్చి అప్లోడ్ చేసుకోవడం,
కొన్ని చోట్ల ఏమైందంటే ఆ ఇమేజెస్ న్యూడ్ ఇమేజ్ని తీసుకొని వాళ్ళని బెదిరింపు కాల్స్ కూడా చేయడం అనమాట. అంటే మీరు ఈ రకంగా ఉన్నారు కాబట్టి మీరు నా యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే మీ ఫ్యామిలీకి చెప్తా, మీ బంధువులకు చెప్తా అని చెప్తూ ఆ మహిళ యొక్క ఆమె యొక్క పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాలను కూడా గోప్యంగా ఉంచకుండా ఆమె గౌరవానికి భంగం కలిగే విధంగా కూడా చాలామంది ప్రవర్తిస్తున్నారు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. అందుకని స్టార్టింగ్ అంటే ఇవన్నిటికీ ఉన్న ముందు స్టెప్ ఏంటంటే, ఫస్ట్ చెప్పిన స్టెప్ ఏంటి, ఎవరైనా సరే అర్ధరాత్రి పూట అపరిచిత వ్యక్తులతోటి ఏవైనా అసభ్యకరమైన సందేశాలు, అంటే అసభ్యకరం అంటే అక్కడ తిట్టలేదు, కొట్టలేదు, ఇంకొక రకంగా ప్రపోజల్ చెప్పలేదు, పొగుడుతూ చేశారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మీ కళ్ళు చాలా బాగున్నాయి, మీ స్మైల్ చాలా బాగుంది, మీరు ఈ చీర కట్టు కడితే చాలా అందంగా ఉంటారు, మీరు చాలా మీ హెయిర్ మీ బాడీ చాలా అప్పీల్గా ఉంది, సెక్స్ అప్పీల్గా ఉంది అని చెప్తూ ఇటువంటి చేయడం కూడా దూషణ కిందకే వస్తుంది, ఆమె యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా ఉంది అని చెప్తూ ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ఒక విధంగా చెప్పాలంటే మహిళలకి వాళ్ళ యొక్క గౌరవానికి భంగం వాటిల్లకుండా వాళ్ళకి రక్షణ చేసే విధంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే, సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా దీన్ని షేర్ చేయండి. ఎంత వీలైతే అన్ని చోట్లకి ఇది షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అందజేయాలి. అంటే ఇట్లాంటి తీర్పులు వస్తే అవకాశం కూడా ఉంది కనుచూపు మేరలో. కాబట్టి అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంగారున భవిష్యత్తుని చేతిలో నాశనం చేసుకోకండి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు, మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ప్రొఫైల్ చూసి మీరు ఏమైనా కామెంట్స్ పెడితే, ఇప్పుడు ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులు, ఇదే తీర్పుల్ని మిగిలిన అన్ని కోర్టులు కూడా తీర్పుని యాజ్ ఇట్ ఈస్గా ఆ సైటేషన్స్ని తీసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ప్రతి మగాళ్ళకి నేను చెప్తున్నాను, చదువుకున్న అబ్బాయిలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిన్నవాళ్ళు కావచ్చు, వయసు తారతమ్యం లేదు, జాబ్ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని తారతమ్యం లేదు. ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులతో కానీ ఇట్లాంటి వెధవేషాలు వేసినట్లయితే తప్పనిసరిగా కోర్టు ద్వారా శిక్షార్హులు అవుతారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. బీ కేర్ఫుల్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నిజంగానే మీరు చెప్పినట్టుగానే చాలామంది అమ్మాయిలకు కూడా ఎన్నో రకాల కళలు ఉంటాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను బయటికి రావాలి అన్న ఆశతో ఉంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఒక వీడియో తీసి, లేదు అంటే ఒక ఫోటో పెట్టినా దాని కింద కమెంట్స్ కావచ్చు, లేదు అంటే ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు దాన్ని పబ్లిక్గా ఉన్నదాన్ని ప్రైవేట్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇలాంటిది చాలామంది మహిళలకి ఒక ధైర్యాన్ని, ఒక ప్రొటెక్షన్ని, ఒక సేఫ్టీని అయితే అందిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మరి ఇలా ఎవరికైనా కూడా అమ్మాయిలో చాలామంది ఎన్నో రకాలుగా ప్రొఫెషన్స్ డిఫరెంట్గా చూస్ చేసుకునేటప్పటికీ రకరకాలుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎన్నో రకాల బాధలకి గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి లీగల్ పరంగా నేను ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాను, నన్ను ఈయనే హింసిస్తున్నాడు అన్న వాటిపైన కావచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ గురించి ఎవరైనా కూడా వెళ్ళాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? పనిచేస్తున్న సంస్థల్లో వేధింపులకు గురవుతున్నా, లేదా మీరు చదువుకున్నటువంటి విద్యాలయాల్లో కాలేజెస్లో కావచ్చు, మీరు ఏమైనా వేధింపులకు గురైతే పేరెంట్స్ కూడా చెప్పుకోలేని ఒక బాధని తమలో తాము మింగుతూ, తమలో తాము బాధపడుతూ బయటికి చెప్పుకోలేని దురవస్థలో ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఆ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంటాయి. మీకు సరైన విధంగా కౌన్సిలింగ్ కావచ్చు, సలహా సంప్రదింపులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలనుకుంటే కూడా ఆ విధంగా కూడా ఒక పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.